గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయితే చాలా మందిని చూస్తూ ఉంటాం మనం. ఏ పని చేసినా ముందుకెళ్ళట్లేదు, ఏదో శని పట్టింది అని అంటూ ఉంటారు. నిజంగా శని పడితే మనం చేసే కార్యాలు ముందుకు వెళ్లకుండా ఏవి చేసినా ఆగిపోతాయంటారా? ఇది నిజమేనా? శ్రీమాత్రే నమః, శ్రీ మహాసరస్వత్యే నమః. ఇది శని పట్టడం వల్ల పనులు ఆగిపోయాయి అన్నది కాదు. అంటే శనీశ్వర దోషం వల్ల ఆగిపోవచ్చు, కానీ అది యొక్క జాతకంలో ఉన్న స్థానాన్ని బట్టి ఆ యొక్క ప్రభావాన్ని బట్టి ఉంటుంది. ముందు ప్రధానంగా మనకి జన్మశని, అష్టమ శని, ఏలినాటి శని అనే రకాలు చాలా వింటూ ఉంటాం కదా మనం. ఏలినాటి శని ఒక్కటే విన్నాము, మీరు ఇంకొక 2 చెప్పారు ఇప్పుడు కొత్తగా. కొంతమంది సాడే సాత్ శని ఏదో కొత్తగా మొదలెట్టారు ఈ మధ్య. అదొకటి అష్టమ శని ఒకటి, అంటే అష్టమ స్థానంలో ఉన్నప్పుడు అనమాట. జన్మస్థానంలో ఉన్నప్పుడు జన్మశని అంటారు. ఈ శని ప్రభావం తగ్గించుకోవాలంటే అది శనివారం నియమాలు ఎక్కువగా పాటించాలి. శనివారం నియమాలు మనం ఎక్కువగా పాటించాలి. శనివారం నాడు నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి అక్కడ శనీశ్వరుడి దగ్గర కొంచెం నువ్వుల నూనె వేసి శుభ్రంగా అభిషేకం, అందరికీ దేవుడికి పాలతో ఎలా చేస్తాం అలాగే శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి, తర్వాత నువ్వుల నూనెతో అభిషేకం చేసి, నువ్వులు మనం పువ్వులు దేవుడికి ఎలా చేస్తాం అలాగే నువ్వులతో పూజ చేయాలి. నువ్వులు అంటే నల్ల నువ్వుల? నల్ల నువ్వులతోటే చెయ్యాలి. నల్ల నువ్వులతో పూజ చేసి తర్వాత అక్కడ బెల్లము, తెల్లని నువ్వుపప్పు కలిపిన ప్రసాదాన్ని పెట్టాలి దేవుడికి. శనీశ్వరుడికి ఏం పెట్టాలి? తెల్ల నువ్వులు, బెల్లము కలిపిన చిమ్మిలి అంటారు ఆంధ్రాలో, ప్రసాదంగా పెట్టాలి. అక్కడ పెట్టిన తర్వాత అక్కడ ఎవరికైనా సరే నువ్వులు కానీ, ఉప్పు కానీ, నూనె కానీ దానం చెయ్యాలి. ఉప్పు లక్ష్మీదేవిగా చెప్పుకుంటూ ఉంటాం కదా, ఇవ్వచ్చా? ఇక్కడ ఈ సమయంలో ఇవ్వాలి. అదంతా మళ్ళీ లక్ష్మీదేవి ఉప్పులో దీపం పెట్టడం, ఉప్పులో దీపం పెట్టడం అదంతా పద్ధతి వేరు. ఇక్కడ శనీశ్వరుడి దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే శనివారం నాడు ఇవ్వచ్చు అని, లేకపోతే నువ్వుల నూనె కానీ, లేకపోతే ఎవరైనా వాడుకోవడానికి వంట నూనె లాంటిది కానీ, లేకపోతే నువ్వులు కానీ, నువ్వుపప్పు కానీ, నువ్వులతో చేసిన పదార్థాలు కానీ ఆ రోజు దానం చేయడం మంచిది. దానానికి ధర్మానికి తేడా ఉంది తెలుసా మీకు? ధర్మం అంటే మనసుతో చేసేది, దానం అంటే మంత్రంతో చేసేది. అంటే మనం గుడి దగ్గర ఉన్న వాళ్ళకి వేసిన దానికి పంతులు గారు ఇచ్చిన దానికి చాలా తేడా ఉంటుంది, అవునా కదమ్మా? అదే అది అంటే నేను దానం చేయమన్నాను అంటే గుడి దగ్గరికి వెళ్ళి పంతులు గారి చేత మీ గోత్రం పేరు చెప్పుకుని, నాకు ఇలా ఏలినాటి శని దోషం ఉందండి, నేను ఇలా నువ్వులు దానం ఇస్తున్నాను, అయితే నూనె దానం ఇస్తున్నాను అని చెప్పి మంత్రపూర్వకంగా చేసేది దానం. అసలు ఏలినాటి శని అంటే ఏంటి గురుగారు? అంటే అది జాతకాన్ని బట్టి ఉంటుందమ్మా. అది 7 సంవత్సరాలని, 8 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అలా ఉంటాయి. ఏలినాటి శని అంటే ఒక ఏడాది పాటు ఉన్నది. అష్టమ శని అంటే జాతకంలో అష్టమ స్థానంలో ఉన్నది అష్టమ శని. ఇలాగ జాతకాన్ని బట్టి చెప్పాలి తప్ప మనం ఇలాగా అంటే మనం శని దోష నివారణకి సులువైన మార్గాలు ఒక 7 శనివారాలు కానీ 9 శనివారాలు కానీ నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి మనం ఇందాక చెప్పినట్టుగా నువ్వుల నూనెతో అభిషేకం చేసి పువ్వుల్లాగా నువ్వుల్ని పూజించి బెల్లం నువ్వుపప్పు కలిపి ప్రసాదంగా పెట్టి అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా నూనెతో కూడినటువంటి వస్తువులు అంటే భిక్షగాళ్ళకి, ఆ గుడి దగ్గర ఉండే వాళ్ళకి నూనెతో చేసిన పూరీలు లాంటివి కానీ, బజ్జీలు కానీ, నూనెతో చేసిన పదార్థాలు శనివారం నాడు బాగా లేని వారికి దానం చేస్తే శనీశ్వరుడు యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు ఏంటంటే మన జాతకాన్ని ఏదైనా పురోహితులకు చూపించుకుని మన ఏ స్థానంలో ఉంది, శని మంచి చేస్తున్నాడా మనకు చెడు చేస్తున్నాడా, శనికి మనం ఏ విధంగా పూజ చేసుకుంటే మంచి జరుగుతుంది అనేది జాతకం చూపించుకున్న తర్వాత మాత్రమే చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. అవును, అంటే కొంతమంది ప్రతిదానికి భయపడుతూ ఉంటారు కదా. ఇప్పుడు పెళ్లి కుదరకపోయినా, లేకపోతే ఎంత ట్రై చేసినా జాబ్ రాకపోయినా, ఇలాంటి విషయాల్లో చాలా భయపడుతూ ఉంటారు. అయ్యో మా అమ్మాయికి పెళ్లి కుదరలేదనో, లేకపోతే త్వరగా లైఫ్లో సెట్ అవ్వలేకపోతున్నారు అని చెప్పి ఒకసారి జాతకం చూపించుకొని ఈ దోష నివారణ చేస్తే మంచిది అంటున్నారు. అంటే ఈ పెళ్లికి శనికి పెద్ద సంబంధం ఉందని నేను అనుకోను. ఎందుకంటే ఎక్కువగా ప్రమాదాలకు సంబంధించి కానీ, ఏదైనా మరణానికి సంబంధించి కానీ, లేకపోతే వాహన ప్రమాదాలు కానీ, అలాంటి మాటల వల్ల గొడవలు రావడం కానీ, మీరు బాగానే మాట్లాడతారు కానీ యువతల వాళ్ళకి ఏమర్థం అవుతుంది, వాడు తీసుకునే విధానం వేరుగా ఉంటుంది. శని మనకు బాగులేనప్పుడు మీరు ఏమండి అన్నా ఏంటి అలా మాట్లాడతారు అంటే మాట వల్ల యుద్ధం కానీ, మన చేతల వల్ల గొడవలు కానీ, మనం ఇలా వెళ్ళిపోతూ ఉంటాం.
వాడు వచ్చి తగులుతాడు. కానీ మనం తగిలామని మనతో గొడవ పెట్టుకున్నాం. అకారణమైన కలహాలు కానీ అకారణమైన విరోధాలు కానీ లేదా ఎప్పుడూ కలిసి ఉండేవాళ్ళు సడన్గా ఏదో చిన్న మాట వల్ల విడిపోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు. కాబట్టి శనివారం నియమాలు పాటించడం, అలాగే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనేటటువంటి శ్లోకం చాలా అందరూ కుల మత వర్గ విభేదాలు లేకుండా ఎవరైనా సరే ఈ శ్లోకాన్ని, శనీశ్వరుడికి సంబంధించిన శ్లోకం అంటే ఎవరైనా చెప్తారు, ఆ శ్లోకాన్ని చదువుకున్నట్లయితే విశేషమైన ఫలితాలు కలిగి శని దోష నివారణ అనేది తప్పకుండా జరుగుతుంది. అది జాతకంలో బాగులేనప్పుడు కానీ శనీశ్వరుడి వల్ల కలిగే ఏదైనా ఇబ్బందుల వల్ల కానీ మనం ఏం చేయాలంటే శనివారం నాడు ఒకళ్ళ చేతిలోంచి ఉప్పు తీసుకోవడం కానీ, నువ్వులు తీసుకోవడం కానీ, ఇనుప సామాన్లు తీసుకోవడం కానీ, బొగ్గు తీసుకోవడం కానీ. అంటే మనకి శని దోషాలు ఉన్నప్పుడు ఇవన్నీ వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకూడదు. దానివల్ల కూడా శని మనకి చెడు చేస్తాడు. ఇప్పుడు మనం కూడా దానం చేసేటప్పుడు మన దగ్గర ఉన్న శని అటువైపు వాళ్ళకి వెళ్తుంది అంటారా? దోష నివారణ అంటే వాళ్ళు చేసుకుంటారు. మేము బ్రాహ్మణులు ఎవరైనా దానం తీసుకున్నారనుకోండి, మీ దగ్గర తీసుకున్న నువ్వులనే కాదు ఏ దానం తీసుకున్నా కూడా మనం 10 రూపాయలు ఇచ్చాం 11 రూపాయలు ఇచ్చాం కదా, దానికి ఎక్కువ ఎంత దక్షిణ ఇస్తే అంత మంచిది. ఎందుకంటే మన దగ్గర బ్రాహ్మణుడు దానం తీసుకున్న తర్వాత ఆ బ్రాహ్మణుడు ఎంతో గాయత్రి జపం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఎవరు పడితే వాళ్ళు దానాలు పట్టరు. ఆ దానం తీసుకున్నవాడు మీ దగ్గర దానం తీసుకున్నాక వెళ్ళి తలస్నానం చేసి ఆ పంతులు గారు పూజా మందిరంలో కూర్చుని వాళ్ళు సహస్రం అంటే 1000 సార్లు గాయత్రి చేసుకుంటేనే అప్పుడు మీరు ఇచ్చిన ఫలితం ఆయన తీసుకున్న దోషం రెండూ పోతాయన్నమాట. కాబట్టి శనీశ్వరుడు బాగులేనప్పుడు ఎప్పుడైనా సరే ప్రధానంగా నువ్వులు కానీ, ఇనప సామాన్లు కానీ, బొగ్గు కానీ, నూనె కానీ, నువ్వులు కానీ ఇవన్నీ ఎవరైనా పెడితే బలమే పెట్టమ్మా తీసుకుంటాను అనాలి. అవును, చాలా వస్తువులు ఇందులో మీరు చెప్పినవి చేతికి కూడా తీసుకోరు కదా, ఉప్పు కానీ నూనె కానీ కొన్ని వస్తువులు మనిషి చేతికి అందించినప్పుడు వద్దొద్దు కింద పెట్టాలి. ఇంట్లో కూడా అమ్మ నూనె వేస్తుంది అనుకో, అమ్మ అక్కడ పెట్టనాలి, మనం వేసుకు తినాలి నూనె. చేతిలో నూనె పోసుకోవడం కూడా చేయకూడదు. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండడం వల్ల కూడా శని దోష నివారణ అనేది జరుగుతుంది. అంటే దీనివల్ల చెడేం జరగదు, కానీ ఇలా నియమాలు పాటించడం మంచిది. కానీ 5 శనివారాలు కానీ 7 శనివారాలు కానీ 9 శనివారాలు కానీ శనీశ్వరుడికి అభిషేకం చేసుకుని నువ్వుల్ని పువ్వుల్లాగా పూజించి బెల్లము తెల్ల నువ్వులు కలిపి నైవేద్యం పెట్టి దీంతోపాటు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఆంజనేయ స్వామికి సింధూర పూజ చేయడం వల్ల కూడా శనీశ్వర దోష నివారణ తొందరగా కలుగుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు మామూలుగా మనం హనుమాన్ని ఎందుకు పూజిస్తామంటే మనకి ధైర్యం రావడం కోసం, ఏదైనా వేరేగా దయ్యాలు పట్టినప్పుడు కానీ అలా తీసుకెళ్తూ ఉంటారు. శని దోషానికి మళ్ళీ హనుమంతుడికి మధ్య అంటే శనీశ్వరుడు ఒకసారి వచ్చి ఆంజనేయ స్వామి నెత్తి మీద కూర్చున్నట్టమ్మ. కూర్చుంటే ఈయన కొట్టలేదు తెట్లేదు, పెద్ద బండరాయి తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నట్ట. ఇప్పుడు నెత్తికిను బండరాయికి మధ్యలో ఎవరు నలిగిపోతున్నారు? శనీశ్వరుడు ఉండిపోయాడు. ఆంజనేయ స్వామి నెత్తి మీద శనీశ్వరుడు కూర్చున్నాడు. ఆ పైన తెచ్చి బండరాయి పెట్టుకున్నాడు ఆంజనేయ స్వామి. అప్పుడు అయ్యి బాబాయ్ నీకు తెలివితేటలు చాలా ఉన్నాయి, నువ్వు తీయంటే నీ దోషం ఉన్నవాళ్ళు నిన్ను పూజించడం కష్టమైతే శనివారం నా గుడికి వచ్చినా సింధూరం ధరించినా నా ఆరాధన చేసినా కూడా నీ ప్రభావం తగ్గిస్తానంటే తీస్తానన్నట్ట. అందుకని శనివారం నాడు ఆంజనేయ స్వామి పూజ చేయాలి ప్రధానంగా, మంగళవారం కాదు, అదంతా వేరే కదా. శనివారం నాడు ఆంజనేయ స్వామి పూజ చేయడం వల్ల కూడా శనీశ్వరుడి యొక్క ప్రభావం తగ్గి శని దోషం అంటే శనికి పూజలు అవి చేయలేని వాళ్ళు, నవగ్రహాలు అందుబాటులో లేని వాళ్ళు శనివారం నాడు ఆంజనేయ స్వామిని చేసుకుని ఒక 5 వారాలు అనుకున్నప్పుడు మొదటి వారం చివరి వారం నవగ్రహాల దగ్గరికి వెళ్ళి మిగిలిన వారాలు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళిన శని దోష పరిహారం అనేది తప్పకుండా జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం పూజ చేసిన తర్వాత నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. మళ్ళీ వెనక్కి తిరిగి నవగ్రహాలను చూస్తే శని మనతో వస్తాడంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అవి అయితే ప్రాచుర్యంలో ఉన్నట్టు నేను ఎక్కడ చూడలేదు, చదవలేదు. అది ఈ మధ్య అనుకుంటున్నారేమో కానీ దానివల్ల ఏముంటుంది, గమ్మున ఏదైనా అది అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళొచ్చి వెనక్కి తిరగకుండా మనం రాలేము. దానివల్ల ఎటువంటి దోషాలు ఉండవు. నేను చెప్పిన విధానంగా ఆంజనేయ స్వామిని శనీశ్వరుని పూజిస్తే ఏలినాడు శని, అష్టమ శని, జన్మశని దోషాల నుండి బయటపడవచ్చు. ధన్యవాదాలు గురుగారు, మంచి విషయాలు తెలియజేశారు. నమస్కారం అమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.